నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. చరిత్ర గమనాన్ని మార్చడానికి పెద్ద పెద్ద నాయకులే అవసరం లేదు, తలపండిన రాజకీయ పార్టీలే అక్కర్లేదు. లక్ష్యం కోసం ముందడుగు వేసే దృఢ సంకల్పం ఉన్న కొద్ది మంది చాలు మహా సామ్రాజ్యాలనైనా గడగడలాడించవచ్చు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా ఇదే జరుగుతుంది. భారత రాజకీయాల్లో ఒక అనిర్వచనీయమైన మార్పు దిశగా సునామీ మొదలైంది. ఏ రాజకీయ పార్టీ పిలుపు ఇవ్వలేదు, ఏ నాయకుడు బస్సులు పెట్టి జనాన్ని తీసుకురాలేదు. కానీ ఢిల్లీ వీధులు యువతతో పోటెత్తాయి. జంతర్ మంతర్ దద్దరిల్లిపోతుంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఏర్పడిన కుర్రకారు దండు ఏకంగా పార్లమెంట్ ముట్టడికే యత్నించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. నీట్ పరీక్షల పత్రాల లీకేజీతో రగిలిపోయిన యువత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కదం తొక్కుతుంది. వీరిని ఆపేందుకు ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ దళాలు మోహరించాయి. మెట్రో స్టేషన్లు మూసేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు. అయినా సరే యువత వెనక్కి తగ్గడం లేదు. పోలీసుల లాఠీ దెబ్బలకు నెత్తురోడుతున్న సోమవారం నాడు ఢిల్లీ రోడ్లు యువత నెత్తుటి చుక్కలను సాక్ష్యంగా నిలిచాయి. అసలు ఏంటి ఈ కాక్రోచ్ దండు? మోదీ సర్కార్ ఎందుకు ఉక్కిరిబిక్కిరవుతుంది? ప్రతిపక్షాలు విఫలమైన చోట ఈ సోషల్ మీడియా సైన్యం ఎలా సక్సెస్ అయింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒక దశాబ్దానికి పైగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా చెలించని మోదీ ప్రభుత్వం ఇప్పుడు రోడ్డెక్కిన యువతను చూసి బెంబేలెత్తుతోంది. ఏ ఉగ్రవాదో, ఏ తీవ్రవాదిలో దాడి చేస్తేనో ఉలిక్కిపడే కేంద్రం ఇప్పుడు కేవలం చేతిలో ప్లకార్డులు పట్టుకొని నినదిస్తున్న నిరుద్యోగ యువతను చూసి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఢిల్లీ వీధుల్లో ఎటు చూసినా యువతే. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న ఈ దండును చూసి పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ఈ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు అన్నది ముఖ్యం కాదు, దాని ప్రభావం ఎంత మేర పడిందన్నదే అసలు పాయింట్. 4 అంచెల బారికేడ్లు, కందకాలు, ముళ్ళ కంచెలు ఒకటేమిటి, ఢిల్లీని ఒక కోటలా మార్చేశారు పోలీసులు. అయినా సరే వేల సంఖ్యలో ఉన్న ఈ కాక్రోచ్ దండు పార్లమెంట్ గేట్ల వరకు దూసుకెళ్లింది. పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసిన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో గాయాలతో పడి ఉన్న ఆ యువత కళ్ళల్లో భయం లేదు, పోరాట పటిమ మాత్రమే కనిపిస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. మా నాన్న బీజేపీలో అతి ముఖ్యమైన నాయకుడు, అయితే సంభవిస్తున్న పరిణామాలు అంత ఆరోగ్యకరంగా లేవు. జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొన్న ఒక యువకుడు ఈ మాటలన్నాడు. రాజకీయ నాయకులు విఫలమైన చోట పిల్లలే ప్రశ్నిస్తారని. ఈ మాటలు చాలు దేశంలో పరిస్థితులు ఎంతలా మారుతున్నాయో చెప్పడానికి. ఇది సరిపోదా? అసలు నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ అయిన పార్టీ కాదు. దేశ వర్తమాన చరిత్రలో దిక్కుతోచని స్థితిలో ఉన్న యువకుల సమూహమే ఈ కాక్రోచ్ పార్టీ. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు వచ్చిన వారు కానీ, ఊరేగింపులో పాల్గొన్న వారు కానీ, ఎవరో డబ్బులు ఇస్తే, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వచ్చిన వారు కాదు. వీళ్ళ కోసం ఎవరు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ వారిని ఢిల్లీకి కదిలించింది. ఒక పోస్ట్ వేల మందిని ఒక్కటి చేసింది. ఇక్కడికి వచ్చిన వారి వయసు 14 నుంచి 28 సంవత్సరాల మధ్య మాత్రమే. వీరికి ఎలాంటి సిద్ధాంతాలు లేవు, ఎవరి ఎజెండాలు లేవు. వీళ్ళకి తెలిసింది ఒకటే, తమ భవిష్యత్తు నాశనం అవుతుందని. కేవలం నీట్ ప్రశ్నాపత్రాల లీక్ మాత్రమే కాదు, పెరుగుతున్న నిరుద్యోగం, దారి తెన్ను లేని చదువులు, వ్యవస్థలో లోపాలు, రాజకీయ పార్టీల కుతంత్రాలు, ఇవన్నీ చూసి విసిగిపోయిన యువతే ఈ కాక్రోచ్ సైన్యం. వీరికి ఒకప్పటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఉద్యమాలు తెలియవు, మండల కమండల్ రాజకీయాల అనుభవం లేదు. కానీ తమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదని, తాము ఏమి చేసినా చెల్లుతుందని విశ్వసించిన మోదీ సర్కార్కు ఈ కుర్రకారేంటో ఇప్పుడు రుచి చూపిస్తున్నారు. అహంకారాన్ని బద్దలు కొడుతున్నారు. యువత కన్నెర్ర చేస్తే ప్రభుత్వాల పీఠాలు ఎలా కదులుతాయో మోదీ సర్కార్ ఇప్పుడు గ్రహిస్తుంది. కాక్రోచ్ పార్టీ నిరసన ప్రదర్శనలు మోదీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా ఎవరు గలం విప్పినా వారిని నొక్కేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఈ అసంఘటిత యువత ముందు తల ఉంచుతోందా అంటే పరిస్థితులు అవుననే చెప్తున్నాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్గా సంజయ్ అరోరాను నియమించడం ఈ ఆందోళనలను ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో చెప్తుంది. ఆయన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేయడంలో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారి. ఉగ్రవాదులను అణిచివేసే ఆఫీసర్ను ఇలా నిరుద్యోగ యువతపై ప్రయోగించడం మోదీ సర్కార్ భయానికి నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ఈ ఉద్యమం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కూడా చంపపెట్టు లాంటిదే. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ యువత సమస్యలను, ముఖ్యంగా నీట్ లీకేజీ లాంటి జాతీయ ఇష్యూను తన భుజాలపై వేసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. మోదీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైన చోట ఈ కాక్రోచ్ దండు అనూహ్యంగా కదం తొక్కింది. ఇది చారిత్రాత్మక పరిణామం. కాంగ్రెస్ పార్టీ బద్దకించిన వేళ యువతే తమకు తాము నాయకులుగా మారి చలో సంసద్కు పిలుపునిచ్చారు. ఒకప్పుడు వాట్సాప్ యూనివర్సిటీని, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్న బీజేపీ ఐటీ సెల్కు ఇప్పుడు అదే సోషల్ మీడియా రివర్స్ పంచిస్తోంది. జెన్జీగా పిలుచుకునే ఈ తరం చేతుల్లో ఉన్న సోషల్ మీడియా ముందు ఆ వాట్సాప్ ఫేక్ ప్రచారాలు వెలవెలబోతున్నాయి. ఎవరైతే తమను నమ్మి ఓటేశారో ఆ యువతే ఇప్పుడు బ్రహ్మాస్త్రంలా మారుతుంటే మోదీ సర్కార్కు పాలుపోవడం లేదు.
నైతిక బాధ్యత అన్నది నేటి కాలంలో ఒక భూత పదంగా మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా చిన్న రైలు ప్రమాదం జరిగితేనే మంత్రులు రాజీనామాలు చేసేవారు. కానీ నేడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు. పైగా ఆయన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం. 10 ఏళ్ల మోదీ పాలనలో నూతన ఆశలతో ఉన్న యువతకు దక్కిందేమిటి అన్న ప్రశ్న ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుమోగుతుంది. విన్నారుగా, ఇది ఏ ఒక్క రాష్ట్రానికో ఏ ఒక్క పార్టీకో పరిమితమైన పోరాటం కాదు. ఇది వ్యవస్థపై యువత చేస్తున్న తిరుగుబాటు. కాక్రోచ్ దండు అని పేరు పెట్టుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని తొక్కేయాలని చూస్తే మరింతగా పుట్టుకొస్తారని ఈ కుర్రకారు ప్రభుత్వానికి పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారు. తప్పు జరిగితే బాధ్యత వహించే నాయకుడు కరువైన ఈ రోజుల్లో తమ హక్కుల కోసం, తమ భవిష్యత్తు కోసం ఆ యువతే నడుం బిగించింది. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రాజకీయ కుతంత్రాలు, ఈ 3 అస్త్రాలతో భవిష్యత్తును నాశనం చేస్తున్న సిస్టంపై వాళ్ళు యుద్ధం ప్రకటించారు. మరి ఈ కాక్రోచ్ దండు ఉద్యమం ఇక్కడితో ఆగుతుందా, లేక దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతిపెద్ద సునామీలా మారబోతుందా? 10 ఏళ్లుగా యువతను ఓటు బ్యాంకులా వాడుకున్న నాయకులకు ఈ ఆందోళనలు కనువిప్పు కలిగిస్తాయో లేదో వేచి చూడాలి.